నమస్తే. కవిత ఎపిసోడ్లో ఏం జరుగుతున్నది? ఇది చాలా కీలకమైన ప్రశ్న, అందరూ ఆలోచిస్తున్న ప్రశ్న. ఆమె పార్టీ పెట్టబోతున్నారా? ఇవాళ పేపర్లో వచ్చింది కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నారని. సరే, బీజేపీ అంశం అయితే ఎక్కడ లేదు, ఎందుకంటే ఆమె ఏకంగా ఆ లెటర్లోనే ప్రస్తావించడం జరిగింది. కేసీఆర్ బీజేపీ గురించి చాలా తక్కువ మాట్లాడిండు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనుకునేలాగా కనిపిస్తున్నది అని ఆ లైన్ పెట్టడంతో చర్చ అటువైపు అయితే వెళ్ళట్లే. కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నారన్న చర్చకి ఆమె ఇంతకుముందే ఒక ట్వీట్ చేశారు, ఇదంతా ఫేక్ అని. మరి కొత్త పార్టీనేనా? ఏం జరుగుతున్నది మాట్లాడదాం. నా ముందు వి ప్రకాష్ గారు ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు, ఫౌండర్, మెంబర్. నమస్తే ప్రకాష్ గారు. సో మీ అంచనా ఏంటి? లేదు, మీరు నేను అనుకోవడం ఇప్పటికే వాళ్ళతో మాట్లాడి ఉంటారు, చుట్టూ ఉన్న వాళ్ళతో కావచ్చు, కవితతో కావచ్చు, మాట్లాడి రెండు వైపుల నుంచి మీరు మాట్లాడి ఉంటారు. ఏం జరుగుతుంది సార్ బ్రీఫ్గా? అంటే అవి చాలా తెలివి కలదు రఘు. అంటే తొందరపడి డిసిషన్లు తీసుకునే వ్యక్తి కాదు. కానీ పాలిటిక్స్లో ఎట్లుంటుంది అంటే కొన్ని లీకులు ఇస్తారు, కొన్నిసార్లు ధమ్కీలు ఇస్తారు, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అయితే ఆ లేఖ విషయానికి వచ్చినప్పుడు మనం మాట్లాడుకున్నాము. లేఖలో అంశాలకు పెద్దగా ఇది దాని మీద చర్చించాల్సినంత ఏం లేదు, ఎందుకంటే అది పార్టీకి సంబంధించిన వ్యవహారము. ఆ పార్టీ అఫైర్స్ మాట్లాడినప్పుడు తప్పకుండా ఆమె లేఖ ఒక ఇంపార్టెంట్ అవుతుంది. బట్ ఇవాళ ఏంటంటే స్పెక్యులేషన్స్ అన్నీ కూడా కవిత ఫ్యూచర్ ఏంది, టీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబంలో ఉన్న కలతలు ఏంటి, వీటి మీదనే చర్చ నడుస్తూ ఉన్నది. దాని వరకే మనం పరిమితం అయిదాం. డెఫినెట్గా ఏదో ఆమెకు ఒక మనస్తాపం ఉన్నది ఆ కుటుంబం పట్ల. అంటే ఒక్కరిద్దరని కాకుండా టోటల్గా కుటుంబం మీదనే ఏదో ఒక గ్యాప్ అనేది వాళ్ళకు వచ్చింది, డైరెక్ట్ కేసీఆర్ గారితో కానీ కేటీఆర్ గారితో కానీ. ఈ గ్యాప్ ఉన్నది కాబట్టి ఆమె బయటికి పోయే ఆలోచనలు చేస్తున్నట్టుగా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. అయితే ఆమె పార్టీ పెట్టాలని మనసులో ఉన్నా కూడా వెంటనే పార్టీ పెట్టే పరిస్థితి అయితే లేదు. ఆ సంగతి ఆమెకు కూడా బాగా తెలుసు. ఓకే, అంటే పార్టీలు పెట్టగానే అవి క్లిక్ కావు. పార్టీ పెట్టాలంటే ఫస్ట్ గ్రౌండ్ బాగుండాలి, రెండవది మంచి నినాదం ఉండాలి. నినాదానికి తగ్గట్టుగా, ఆమె ఇచ్చే నినాదానికి తగ్గట్టుగా దానికి ఆమెకు అర్హత, వ్యక్తిత్వము, ప్రజలలో యాక్సెప్టెన్స్ ఉండాలి. ఇప్పుడు నీకంటే నేను కొద్ది వయసులో పెద్ద, 55 సంవత్సరాల నుంచి నేను రాజకీయాలను గమనిస్తున్నాను. 55 సంవత్సరాల్లో కనీసం ఒక 30-40 పార్టీలు పెట్టారు, మహామహులు పెట్టారు. గౌతు లచ్చన్న పెట్టాడు, తర్వాత చెన్నారెడ్డి గారు 2 సార్లు పార్టీ పెట్టాడు, ఆ తర్వాత చిరంజీవి గారు పెట్టారు, దేవేందర్ గౌడ్ పెట్టారు. ఈ మధ్యకాలంలో మా జలగం వెంగళరావు గారు పార్టీ పెట్టారు, బ్రహ్మానంద రెడ్డి గారు పార్టీ పెట్టారు. వాళ్ళు పెద్ద పెద్ద కాంగ్రెస్లను స్ప్లిట్ చేసి పెట్టారు, రెడ్డి కాంగ్రెస్ అని. ఇట్లా ఎంతమంది పార్టీలు పెట్టినా తెలంగాణలో నిలబడ్డాయి ఓన్లీ 2 పార్టీలే, ఒక టీఆర్ఎస్, ఒక టీడీపీ. ఆనాడు వాళ్ళు ఇచ్చిన నినాదాలకు ఉన్న ప్రత్యేకత, వాళ్ళకున్న వ్యక్తిత్వము, తర్వాత అప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ అయి ఉండడము, సరి అయిన సమయంలో వాళ్ళు క్యాచ్ చేయడం, ఇవన్నీ కూడా 2 పార్టీలు నిలబడడానికి కారణమైంది. ఎంతోమంది విజయశాంతి పెట్టి నిలబడ్డదా? ఎన్నో పార్టీలు వచ్చినాయి, పోయినాయి. కవిత గారికి పూర్తి అవగాహన ఉంది ఈ విషయం మీద. పార్టీ పెట్టగానే కాదు అంటే ఇప్పుడు ఆమె పార్టీ పెట్టాలన్న ఆలోచన చేయట్లేదని చెప్పదలుచుకున్నారా మీరు? నేను చేయట్లేదని చెప్తలేను, ఈ సందర్భం కాదు, సమయం కాదు అనేది ఆమెకు తెలుసు అంటున్నా. ఓకే, కాబట్టి తొందరపడి పెట్టదు. మరి ఎందుకు ఈ ఆందోళన, ఈ ఆవేశం ఇదంతా? ఇప్పుడు పరిపరి విధాల వ్యక్తమవుతూ ఉంటాయి, లోపల ఉన్న మనసులో ఉన్న భావాలు, అభిప్రాయాలు వ్యక్తీకరణకు ఇట్లాంటి స్పెక్యులేషన్స్కు కొంత అవకాశం ఉంటుంది. ఎక్కడో ఒకడ అసంతృప్తితో ఏదైనా మాట్లాడవచ్చు, అది లీక్ కావచ్చు, లేకపోతే లీక్ కావాలనే మాట్లాడవచ్చు, ఏదో ఒకటి ఇట్లా జరుగుతూ ఉంటుంది. అంటే ఒక చిన్న డెవలప్మెంట్ నిన్న జరిగింది. ఆల్రెడీ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, బీఆర్ఎస్ అనుబంధ సంఘం ఉండగా సింగరేణి జాగృతి అని కొత్తగా స్టార్ట్ చేశారు. సరే, మిగతా విభాగాలకు కూడా జాగృతి అనుబంధ విభాగాలు ఉండొచ్చు, కానీ ఈ సందర్భంలో సపరేట్ గా పిలిచి మాట్లాడి పెట్టడంతో ఇంకా ఇదైంది. సో ఇది పార్టీ వైపుగా తీసుకెళ్తున్నది, ఆమె సైడ్ అయిపోతున్నదన్న సంకేతం కాదా? అంటే నేను ఇందాక అన్నా కదా, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి పార్టీ పెట్టాలంటే ఎవరైనా. అందుకని ఈ స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. సింగరేణి జాగృతి పెట్టడం, మళ్ళీ జాగృతి స్పెక్యులేషన్ ఏం లేదు, పెట్టారు ఆవిడ పెట్టిర్రు అనేది పార్టీ పెట్టడానికి, స్పెక్యులేషన్ రావడానికి ఇది కారణము అంటున్నా. జాగృతిని మళ్ళీ ఆమె బలోపేతం చేయడం, బీఆర్ఎస్ ఇన్వాల్వ్ చేయకుండా జ్యోతిబా పూలే కార్యక్రమాలు, బీసీ అనుకూల కార్యక్రమాలు టేకప్ చేయడం, సామాజిక తెలంగాణ నినాదం చేయడం, ఎక్కడ టీఆర్ఎస్ ఉనికి లేకుండా ఆమె కార్యక్రమాలలో చేయడం, ఇదంతా కూడా పార్టీ పెట్టబోతున్నదని చెప్పడానికి ఒక పునాది అది. కానీ నాకు తెలిసి ఆమె పార్టీ పెట్టదని నేను అనుకుంటున్నా. పెట్టదని అనుకుంటున్నా. ఎట్లా అనుకుంటున్నారు?
ఆమెకున్న అసంతృప్తి ఏంటంటే సముచిత స్థానం రాలేదు పార్టీలో అనేది, సముచిత స్థానం రాలేదు. పార్టీలో రాలేదు అనేది. ఇంకేమన్నా వ్యక్తిగత విషయాలు ఉంటే ఆమె ఎవరికి చెప్పదు, మనలాంటి వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు. ఫ్యామిలీ మ్యాటర్స్ కాబట్టి తండ్రి కొడుకు ఆమె వాళ్ళ మదరు ఆ మధ్యలోనే నడుస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ దయ్యాలు అన్నది కాబట్టి కొంతమంది వ్యక్తులు అక్కడ ఉండడం ఆమెకి ఇష్టం లేదు. ఈ విషయాల మీద ఈ మధ్యనే ఇవన్నీ బయటకు వచ్చినాయి కాబట్టి కేసీఆర్ గారు వెంటనే స్పందించారు. ఆయన మనస్తత్వం ఏంటంటే ఏదైనా కాలమే నిర్ణయిస్తుందిలే అని చెప్పి కొంత కాలానికి వదిలేస్తాడు. ఆమె రియలైజ్ అవుతుంది ఇప్పుడు అంటుంటుంది ఆవేశంతో, తర్వాత ఆమె రియలైజ్ అవుతుందిలే అని వదిలేస్తాడు. ఎవరిని మాట్లాడినాడు కూడా ఆమెతో, మీరు పోయి మాట్లాడండి. నిన్న మొన్న ఏదో పేపర్లో చూసా, దూతలుగా మోహన్ రావు గారు దామోదరరావు గారు, నేను వాళ్ళిద్దరిని కలవలేదు, ఇద్దరిని నాకు స్నేహితులే చాలా కాలం నుంచి. బట్ ఖచ్చితంగా కేసీఆర్ గారు పంపడం అని అనుకుంటున్నాడు. అంతేనా? కేసీఆర్ గారు కేసీఆర్ దూతలేం కాదు, అసలు కేసీఆర్ గారి మనస్తత్వమే కాదు. అంటే ఆమె పిలిస్తే పోయిన వాళ్ళ ఇంటారా? లేదు, వాళ్ళు వీళ్ళకి ఏంటంటే రిలేషన్ అది. ఓకే, ఇప్పుడు అందరూ ఒకటే సామాజిక వర్గం, చనువు ఉన్నది ఆమె మీద. ఆ కుటుంబంతో వాళ్ళకు 20 సంవత్సరాల పైన 25 సంవత్సరాల పైన అనుబంధం ఉంది, బంధుత్వం ఉన్నది, ఇంటికి చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు. ఓకే, కాబట్టి నచ్చ చెప్పడానికి పోయి ఉంటారు. పేపర్లు ఇట్లా వస్తున్నది బాగుండదు, నాన్న ఆయనతో ఇప్పుడు ఎందుకు నువ్వు చికాకు చేస్తావు అన్న పద్ధతిలో చెప్పడానికి పోయి ఉంటారు, ఈ పేపర్ల హెడ్డింగ్స్ అవన్నీ చూసి. బట్ ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా, కేసీఆర్ గారు మాత్రం ఎవరిని పంపడు, దూతలుగా ఎవరిని పంపడు. ఇప్పుడు ఒక రకంగా ఆమె కేసీఆర్ ఈగోని ఆయనని కార్నర్ చేసినట్టుగానే భావించాలా? అంటే ఒక్కటి కనబడుతుంది, అంటే నేను కూడా మాట్లాడిన దానికి ఆధారం ఉండాలి కదా. జాగృతి ఎంపీ అయిన తర్వాత జాగృతి ఇవన్నీ ఎందుకు వద్దని చెప్పేసి ఆయన లో ప్రొఫైల్లో ఉండమని చెప్పాడు. ఎప్పుడు గెలిచిన తర్వాత ఆ టర్మ్ లో మళ్ళా తర్వాత కూడా చెప్పినట్టు గుర్తు, శాఖలను రద్దు చేసుకోమన్నాడు, అన్ని రద్దు చేసుకున్నారు, పేపర్లలో కూడా వచ్చింది అప్పుడు. అయితే ఈ రద్దు చేసుకున్న వాడికి తిరిగి ప్రాణం పోస్తున్నది ఆమె ఇప్పుడు. అది ఒకవేళ ప్రిపరేషన్ అయితే కూడా కావచ్చు, బట్ పార్టీ పెట్టడానికి ప్రిపరేషన్ కావచ్చు, లేదా మీరు ఇవి పరిష్కరించకపోతే నేను పెడతా అనే ఒక థ్రెట్ కూడా కావచ్చు. బెదిరింపు, బ్లాక్మెయిల్ అనరు, ఒక తను ప్రిపేర్ అయ్యేది బయటికి పోవడం వల్ల కొంత తనకు కలిసి వస్తుంది. మళ్ళీ నన్ను సరే ఇప్పుడు ఏదున్నా కూడా కలిసి రావడం అంటే అండి, మళ్ళీ మా నాన్న నన్ను పిలవాలి, ఏదో ఒకటి సెట్ చేయాలి. ఆ సెట్టింగ్ ఏంటి అన్నది మనకే తెలుస్తుంది. ఇప్పుడు మీరు అడిగినా చెప్పదు, నేను అడగలేదు. ఆఫ్ కోర్స్ ఆ వ్యక్తిగత విషయాలు. సరే అప్పుడు పర్సనల్ గా వేరే అయి ఉండొచ్చు, వాళ్ళకి ఏమైనా పంపకాలు వాటాలు ఉంటే అది వేరే, మనకు తెలియకుండా వచ్చేమో. పార్టీ పదవుల విషయం అయితే తెలుస్తుంది కదా, అది మనం అంచనా వేయొచ్చు. ఆమె ఏంటంటే ఆమె బయటికి చెప్తున్నది మాలాంటి వాళ్ళతో, నేను నా జాగృతి తరఫున నేను కార్యక్రమాలు నిర్వహిస్తా, పార్టీకి వ్యతిరేకం కాదు ఇవి, సామాజిక తెలంగాణ అనే దాని మీద నేను వర్క్ చేస్తా. నేను ఆ బహుజన దానిలో ఉండకపోవచ్చు, అగ్రకులమే కావచ్చు, కానీ ఆ సమస్యలను మనం టేకప్ చేయాలి, దానికోసం ఫైట్ చేయాలి, వాళ్ళని చైతన్యవంతులను చేయడంలో నా పాత్ర నేను నిర్వహిస్తా. నేనే నాయకత్వం వహిస్తాను కూడా చెప్పట్లేదు, అందరిని బలమైన నాయకులు అందరినీ కూడా కలుపుతాను. కేసీఆర్ కి ఇష్టం లేని సబ్జెక్టా మరి? కాదు, ఇష్టం లేదు, మరి అక్కడే ఉండి చేయొచ్చు కదా. అక్కడే ఉండి చేయొచ్చు, బట్ జాగృతి అనేది తన సంస్థ, తన సంస్థను బలోపేతం చేసుకోవాలి. అన్ని వర్గాలలో కూడా తను శాఖోపశాఖలుగా విస్తరించాలి. అయితే జనరల్గా ఆర్ఎస్ఎస్ ఎట్లయితే అన్ని విభాగాలలో పనిచేస్తుందో, హెగ్డే వారు కూడా ఆర్ఎస్ఎస్ పెట్టినప్పుడు హిందూ మహాసభలో కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుడు ఆయన. ఆ తర్వాత కూడా కొనసాగిండు. ఇది ఆయన ఇండిపెండెంట్ సంస్థలాగా డెవలప్ చేశాడు. కవిత గారి ఆలోచనలు కూడా అట్లాగే ఉన్నాయి. అంటే ఈ పార్టీలో ఉంటూనే, ఈ పార్టీలో కొనసాగుతున్నాయి ఎమ్మెల్సీగా. కానీ ఆమెకి ఏ బాధ్యతలు, అసలు ఆమె టార్గెట్ ఏంది? బేసిక్ గా పాలిటిక్స్ లో ఆమె టార్గెట్ ఏంటి? ఆమె బిహేవియర్ కానీ, ఆమె దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా, ఆమె పాలిటిక్స్ ని పరిశీలించిన వ్యక్తిగా ఆమె టార్గెట్ పై స్థాయిలోనే ఉందా? ఎట్లాగా ఉంటది కదా, ఎట్లాగా ఉంటది. ముఖ్యమంత్రిని కావాలి ఆ కుటుంబంలో చాలా మందికి ఉంటది అది. ఎందుకంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా దగ్గరగా మెదులుతున్నారు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఎప్పటికి కూడా బిగ్ డ్రీమ్ ఉంటుంది. అంటే అందరికి ఉండాలని ఏం లేదు, బట్ శక్తి ఉన్న వాళ్ళకు, చేసుకుంటామనే ఒక ట్రస్ట్, నమ్మకం ఉన్న వాళ్ళకు హయ్యర్ డ్రీమే ఉంటుంది ఎప్పుడు. బట్ హయ్యర్ డ్రీమ్ అన్నప్పుడు డెఫినెట్ గా ఆమెకు ఆ డ్రీమ్ ఉండడంలో తప్పేముందండి. జూన్ 2వ తేదీన ఏదైనా ఒక స్టేట్మెంట్ రావచ్చు అంటున్నారు, మీరేమన్నా అంచనాకు వస్తున్నారా? నేను అట్లా అంటే అనుకోవట్లేదు, ఎందుకంటే ఇంత తొందరపడి ఆమె ఏదో పార్టీ పెట్టే పరిస్థితి అయితే లేదు, ఆ శక్తి కూడా లేదు ఆమెకి ఇప్పుడు రైట్ నౌ. ఏమన్నా ఇంకో 2 ఏళ్ళు జాగృతి పేరుతో ఆమె గ్రాస్ రూట్లోకి వెళ్ళి
ప్రజల అభిమానాన్ని పొంది నిజంగానే సామాజిక తెలంగాణ నినాదం పవర్ఫుల్ నినాదమే. కానీ తను రైట్ పర్సన్ అనేది జనాల్లో ఎస్టాబ్లిష్ కావాలి కదా. సామాజిక తెలంగాణకు మరి ఆమె నాయకత్వాన్ని అంగీకరిస్తారా, లేదా సామాజిక తెలంగాణకు ఎవరైతే ఫిట్ లీడర్స్ ఉన్నారో వాళ్ళని తన వెంట పెట్టుకొని ఏమన్నా నినాదానికి బలం చేకూరుస్తుందా? కేవలం మాటలే కాకుండా చేతల్లో కూడా ఆచరణలో కార్యక్రమాలు ఉంటాయా? ఇదంతా చేస్తే అప్పుడు పార్టీ గురించి ఆలోచించాలి. పార్టీ పెడితే సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? 100% కాదని చెప్పగలుగుతా. 100% కాదు. 100% కాదు. ఎందుకంటే నేను 55 ఏళ్లలో 30-40 పార్టీలను చూస్తున్నాను. ఆ పార్టీ పెట్టాలంటే దానికి ఫస్ట్ గ్రౌండ్ ఉండాలి పెట్టడానికి. ఇప్పుడు ఇదే తెలంగాణ నినాదాన్ని ఇందిరారెడ్డి కూడా ఇచ్చాడు, జై తెలంగాణ పార్టీ పెట్టాడు. నిలబడ్డది ఆ పార్టీ? లేదు. దానికి అనువైన సమయం కావాలి. కేసీఆర్ పెట్టినట్టు పరిస్థితులు వేరు, ఇందిరారెడ్డి పెట్టినట్టు పరిస్థితులు వేరు, అన్నీ ఉంటాయి కదా. పార్టీ అంతా ఖాళీ చేసి ఇటువైపు లాగుతుందేమో, అంత ఈజీ అవుతుందా? ఇప్పుడు ఆమెతో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా బీఆర్ఎస్ నుంచి ఆమె వైదొలుగుతూ ఉండకపోవచ్చు. ఓకే, ఉంటది కదా, ఇవన్నీ ఈక్వేషన్స్ ఉంటాయి కదా కేసీఆర్ తో. కానీ ఆమె షర్మిల మాత్రం కాదు, నేను అది చెప్పగలుగుతా. షర్మిల కాదా? షర్మిల కంటే కూడా చాలా కేస్ స్టడీస్ అన్ని అర్థం చేసుకొని షర్మిల నెగటివ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి కూడా ఈమె లెసన్స్ తీసుకుంటది. చాలా తెలివి కలదు కవిత, అది మాత్రం చెప్పగలుగుతాను నేను. తను అంత తొందరపడి పార్టీ పెట్టి ఐసోలేట్ కావడం అనేది జరగదు. ఆమె విజయశాంతిని కూడా స్టడీ చేశారు, చాలా మంది పార్టీ పెట్టి తీసేసిన వాళ్ళని కూడా. ఏదో రోజు తప్పదు. నేను అట్లెందుకు అనుకోవాలి? కేసీఆర్ గారు లగడపాటి, కేసీఆర్ గారు తర్వాత కేటీఆర్ గారు కాదు, కేసీఆర్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు, లగడపాటి లాంటి వాళ్ళని మహామౌలను ఢీకొన్నాడు. ఇంట్లో ఇది సెటిల్ చేయలేనంత అసమర్థుడు అని నేను అనుకోవట్లేదు. మరి ఇంకా సెటిల్ అయితలేదు కదా, అంటే కొన్ని కాలం పరిష్కరిస్తుందని వెయిట్ చేస్తాడు ఆయన. ఇంకోటి, ఆవేశం కోపం ఉన్నప్పుడు వెంటనే ఎవరు పరిష్కారం చేయలేరు, కొంత టైం పడుతుంది. డెఫినెట్గా అది సర్దుకుంటుంది. ఆమె కోరికలు ఏందో వింటారు వాళ్ళు, డెఫినెట్గా దానికి తగ్గట్టుగా ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళని మనశ్శాంతి కలిగిస్తారు ఆమెకి. వాళ్ళ పేపర్లో ఒక వార్త వచ్చింది ఆంధ్రజ్యోతిలో, కాంగ్రెస్ తో రాయబారం నడిపిస్తున్నది కవిత అని. ఇవాళ వచ్చినాయి కానీ నిన్న వచ్చినాయి కానీ ఆ హెడ్డింగ్స్ కరెక్ట్ కాదు. వాళ్ళు కొద్దిగా సెన్సేషన్ చేస్తున్నారు. ఆమె అయితే ఖండించరు అనుకోండి, ఫేక్ అని. ఇది కూడా రేపు ఖండిస్తుంది ఆమె. ఇవాళ ఖండించేది రేపు వార్త వస్తుంది. అసలు ఇంకోటి, కాంగ్రెస్ లో ఆమె పోదలుచుకుంటే ఈ సింగరేణి జాగృతి ఎందుకు పడుతుంది? 2 హెడ్డింగ్స్ ఒక్కరోజు పేపర్లో కనబడుతుంది. మీకు నాకు ఒక పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. నెలన్నర క్రితం ఆమె డీకే శివకుమార్ని కలిసింది బెంగళూరులో. అంటే వేరే ఏమన్నా వ్యాపార సంబంధాలు ఉంటే ఉండొచ్చు, బట్ కాంగ్రెస్ లోకి పోదామే. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ లో పోతే ఏంది, ఆమెకు ముఖ్యమంత్రి ఇస్తారా? అది పెద్ద సముద్రమేనా? అది పెద్ద సముద్రము. రెండవది ఏంటంటే ఈమె తండ్రితో గొడవ పడి వచ్చింది అనేది అనుకుంటారు. వాళ్ళు కూడా రాణిస్తారని నేను అనుకోవట్లేదు. ఇప్పుడున్న ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కాంగ్రెస్ లో మాత్రం మంచి సంబంధాలు ఆమెకి. నేను ఒక విషయం చెప్తా. ఇవాళ సోనియా గాంధీ తెలంగాణ కోసం నిర్ణయం తీసుకున్న దానిలో లాబింగ్ చేసిన వ్యక్తులల్లో ఫస్ట్ పేరు చెప్పాలంటే 2013లో అది కవిత. తెలియదు ఎవరికి. ఓకే, ఆస్కార్ ఫెర్నాండెస్ తో ఈమె పరిచయం ఉంది. దాన్ని ఉపయోగించుకొని కేసీఆర్ అక్కడ 4 రోజుల నుంచి ఉంటున్నాడు, పిలుపు వస్తలేదు. ఈయన ఎవరెవరితో మాట్లాడినా కూడా సోనియా కనెక్ట్ అయితలేడు. ఎలక్షన్ దగ్గరికి వచ్చేటట్టుంది, పార్లమెంటు టైం అయిపోతుంది. అయితే ఆస్కార్ 1 నెల రోజులు చూసింది. ఈయన 4 రోజులు చాలా అసహనంగా ఉంటాడు. సిగరెట్స్ బాగా తాగుతున్నాడు, ఆరోగ్యం పాడవుతున్నది, ఏం దోస్తలేదు ఆయనకు. లాన్లో ఇటు వాడు తిరుగుతూ ఉంటాడు. నేను కూడా ఉన్నా టైంలో. సో కవిత 2-3 సార్లు వచ్చింది. ఏం ప్రోగ్రెస్ అంటే ఏం లేదని చెప్పాడు. లాభం లేదని ఒక 10 రోజులు అక్కడ ఉండి ఆస్కార్ ఫెర్నాండెస్ని కలిసి 6-7 టైమ్స్ సోనియాతో మాట్లాడించి ఆస్కార్ ఫెర్నాండెస్ మధ్యలో ఉండి, అది ఒక టర్నింగ్ పాయింట్. 2013 జూలై 30 నాడు డిసిషన్ తీసుకోవడంలో కీలక మలుపుకు ఆస్కార్ ఫెర్నాండెస్ కారణం. దానికి ఆ కనెక్టివిటీ పెంచింది కవిత. కాబట్టి కవితకు ఉండే సంబంధాలు నాకు తెలిసి అన్ని పార్టీల నాయకులు తెలుసు ఆమెకు. నరేంద్ర మోడీ గారితో నేరుగా మాట్లాడగలుగుతుంది. ఎన్నోసార్లు ఆయనను ఆమె ఎప్పుడు పోయినా ఒంటరిగా పోదు, ఎంపీలను ఎంబడి పెట్టుకొని పోయేది. కాబట్టి అట్లా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆమె షర్మిల కాదు, విజయశాంతి కాదు, అంతవరకు చెప్తా. తొందరపడి పార్టీ డిక్లేర్ చేయదు. బట్ జాగృతి అనేది ఒక బలమైన పునాదిని ఆమె నిర్మించుకుంటది. ఆ పునాది మీద ఆమె రాజకీయ పార్టీ. షర్మిల ఏమో కానీ విజయశాంతి ఎంత నిజాయితీ అయితే కాదు కదా. మరి ఇక్కడ రాజకీయ నాయకులలో నిజాయితీ వెతకడం అవసరమా? మీరే చెప్తారు కదా. నేను కూడా మీతో ఏకీభవిస్తా. ఇవన్నీ ఈ పదాలకు అక్కడ స్థానం లేదు. నిజాయితీ, నీతి ఇవన్నీ ఉండవు. అవసరాన్ని తగ్గట్టుగా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి రావు,
ఎంత పెద్ద నాయకుడైనా కానివ్వండి, వావిలాల గోపాలకృష్ణ అయితే లేరు కదా ఇప్పుడు. ఎంత పెద్ద నాయకుడైనా కూడా అవినీతి అనేది ముద్రపడకుండా ఎవరు లేరు. కొద్దిగా తక్కువ ఎక్కువ ఇట్లుంటుంది. కాబట్టి మనం ఇటువంటివి వెతకడం అనవసరం. కొంగట్ల అన్నం తినుకుంటా మెతుకుల వల్ల ఎంటికలు వచ్చినాయి అనడం ఎట్లాంటిదో, ఈ సమాజంలో పాలిటిక్స్ అన్ని అవసరాల పునాది మీదనే ఉంటాయి, అవసరాల ప్రాతిపదికనే ఉంటాయి. కొడుకు బిడ్డ మధ్య కానీ, తండ్రికి కొడుకు మధ్య కానీ అవసరాల ప్రాతిపదికనే పదవి పైసలు అన్ని ఇవే ఉంటాయి. అంటే అది ఒక పైసలను కూడా కాదు, పైసలు సంపాదించుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి ఆడ. అవినీతి పాల్పడాల్సిన అవసరం లేకుండా కూడా ఆ పదవికి ఉన్న కనెక్టివిటీని వచ్చేస్తుంటాయి. కొన్ని వేల కోట్లకు అవకాశాలు ఇస్తాయి. ముఖ్యమంత్రి అనే పదవి ₹1 ప్రజల డబ్బు తినకుండా కూడా సంపాదించుకోగలుగుతారు రకరకాల పనులు చేయడం వల్ల. అయితే ఆ పొజిషన్ అటువంటిది. అయితే మనం ఏంటంటే ఈ నేరుగా ఈ అవసరాలు ఏంటి దాని ప్రాతిపదికనే మనం ఆలోచించినట్టయితే కరెక్ట్గా మనకు సొల్యూషన్ దొరుకుతుంది. ఎవరు ఏం చేసినా అవసరాలే ప్రాతిపదిక. ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్లో కేటీఆర్ పాత్ర ఏంది, హరీష్ పాత్ర ఏంది, కేసీఆర్ అంటే ఆయన సైలెంట్లో ఆయన ఉన్నాడు, వీళ్ళ పాత్ర ఏంది అసలు ఈ టోటల్ ఎపిసోడ్లో? అంతా డిస్కస్ చేస్తున్నారా, అంతా సైలెంట్గానే ఉన్నారా? అంటే ఎవరికి వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. మీడియా ముందు అయితే హరీష్ మాట్లాడతలేడు. కేటీఆర్ కూడా ఇది ఒక ఇంటర్నల్ ఇష్యూ అని చెప్పి తీసేశాడు. కానీ మొన్న ఫస్ట్ ప్రెస్ మీట్లో అయితే ఆయన చాలా ఇదిగా మాట్లాడండి కదా. అంటే ఏమన్నా ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి కోవట్లు ఉన్నారు మా పార్టీలో కూడా, కవిత గురించి కాదు కదా. ఆఫ్ కోర్స్ ఆ ప్రెస్ మీట్ ఆ క్వశ్చన్ ఆమెను అడిగినప్పుడు ఇది దానికి సింక్ చేస్తారన్న ఈ కామన్ ఇదైతే ఉంటది కదా. ఆమె అయితే ఒకటి ఫీల్ అవుతున్నది, రేవంత్ రెడ్డి సపోర్ట్ ఏదో నాకు ఉందని ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఇది 100% తప్పు. ఆ రేవంత్ రెడ్డి ఎప్పుడో మహబూబ్నగర్ ఎలక్షన్లలో కేసీఆర్ గారిని గెలిపించడానికి టీడీపీ కూడా పొత్తు కలిసింది కాబట్టి ఆ కొద్ది పరిమితమైన సమయము అప్పుడు అక్కడ కలిసి పనిచేస్తాను తప్ప ఎక్కడ కూడా మనకు కావాలని నా మీద బట్టగాల్చి మీదేస్తాను కొంతమంది అనేది ఆమె మనసులో ఉంది. ఇప్పుడు ఆ బట్టగాల్చి మీదేసేది రేవంత్ రెడ్డితో సంబంధాలు ఉన్నాయని చెప్పేది వీళ్ళేనా, ఫ్యామిలీనా? ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళ కాదు, కానీ కొంతమంది పార్టీ తరఫున ఆ ప్రచారం జరుగుతుంది అని అన్నది. ఫ్యామిలీ మెంబర్స్ అని అనుకోను నేను. పార్టీలో కొంతమంది వాళ్ళు వెనకాల ఉన్నారా పార్టీ మెంబర్స్ అనేది, ఫ్యామిలీ మెంబర్స్ అనేది తెలియదు. బట్ కొంతమంది పార్టీ నాయకులు ఈ ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు కేసీఆర్ అయితే మరి దయ్యం ఎవరు ఆమె అన్న దాంట్లో? అంటే ఎవరు ఇప్పుడు కేసీఆర్ చుట్టూ ఎవరున్నారు? ఫ్యామిలీ ఉంది కదా. కాసేపు అందరిని దయాలే అనుకుందాం. ఎవరిని? అందరినా కాసేపు అనుకుందాం. ఇప్పుడు సంతోష్ ఉన్నాడు, అదే కాసేపు అందరిని అట్లా కేటీఆర్ ఉన్నాడు. ఇప్పుడు ఆ ఉద్దేశంలో ఎవరు ఆ దయ్యం ఎవరు? నేనేమంటున్నా, కాసేపు అందరినీ దయాలే అనుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు నిజంగానే కుటుంబంలో ఒక అసహనం ఉందనుకో, కుటుంబ వ్యక్తుల పట్ల, అట్లా అనుకుందాం, తప్పేమున్నది. ఒకటైతే ఏంటంటే ఈ గ్యాప్ పెరిగితే టీఆర్ఎస్ కూడా నష్టం. కాబట్టి వీళ్ళనంత తొందరగా బేసజాలకు పోకుండా తండ్రి అయినా, కొడుకు అయినా, తల్లి అయినా, సంతోష్ అయినా, హరీష్ అయినా ఇది సెటిల్ చేయాలి, ప్యాసిఫై చేయాలి. నేను అనుకోవడం ఆ ప్రయత్నం జరుగుతలేదేమో కదా, ఇంకా స్టార్ట్ కాలే. కేటీఆర్ అమెరికా నుంచి వచ్చినాక ఏమన్నా స్టార్ట్ అయిద్దేమో చూడాలి. అసలు టోటల్ కారణమే కేటీఆర్ అనే రీతిలో ఆమె ఉన్నట్టు అనిపిస్తున్నది. అంటే వాస్తవంగా ఒకవేళ ఇండైరెక్ట్ గా ఆమెకి ఇష్యూ అయితే హరీష్ తో ఎక్కువ ఉండాలి, ఆయన ఏమైనా బలపడితే మాకు ఇబ్బంది ఫ్యామిలీ కానీ అన్నే కదా ఇక్కడ. ఆయన తప్పుకున్నాడు కదా పోటీ నుంచి. ఎవరు? హరీష్. ఇప్పుడు అన్నే కదా పోటీ, అన్న కాబట్టి అన్నతో వైరమా? అంటే అసలు పోటీ ఎందుకు పడుతున్నారో అర్థం కావట్లేదు నాకు. నిజంగానే వాళ్ళ మనసు జనరల్గా ఉంటది కదా. అంటే ఇప్పుడు ఆయన దిగిపోతలేడు కదా. నాకు తెలిసి కేసీఆర్ మనస్తత్వం ఏంటంటే ఎవరికి ఇవ్వడు, ఆయనే కంటిన్యూ అవుతాడు. 2 కారణాలు ఉన్నాయి దానికి. ఒకటి ఏంటంటే ఆయన ఈ ప్రెజర్ స్కిల్డ్ అయ్యే మనిషే కాదు. ఎవరు ఎన్ని ప్రెజర్స్ పెట్టినా కూడా ఆయన ఈల్డ్ కాడు. ఇంట్లో కూడా వైఫ్ కూడా ఏదైనా ప్రెజర్ పెట్టినా ఈల్డ్ అయ్యే మనిషి కాదు. ఆయన ఏంటంటే ఆయన అనుకున్నదే చేస్తాడు. ఆయనకు ఆరోగ్యం సహకరించినంత కాలం ఈ ముఖ్యమంత్రి అనే పీఠాన్ని ఆయన వదలడు. ఇంకోటి ఏంటంటే ఆయన ఎంత మీరు విమర్శించినా కూడా ఆయనను తెలంగాణకు ఇవి చేయాలనేది ఒక లక్ష్యం ఉంది ఆయన. కొన్ని ఆ లక్ష్యం అసంపూర్తిగా ఉంది. 1 కోటి ఎకరాల స్వప్నం కూడా అసంపూర్తిగానే ఉంది కదా. అన్నీ ఫుల్ఫిల్ అయ్యేదాకా ఆయన ఎవ్వరికీ ఇవ్వడు. ఇప్పుడు June 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవము. కేటీఆర్ ఫారెన్ టూర్కి వెళ్లే ముందు నోటీస్ ఇచ్చారు కార్ రేసింగ్లో. June 5న కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కాబోతున్నాడు. కవిత June 2న ఏదో ప్రకటన చేయబోతున్నా, అట్లా ఇట్లానే ఏదో రకరకాల వార్తలు. ఇవన్నింటికి ఏమైనా లింక్ ఉందా?
దేని దానికే చూడాలి మనం, దేని దానికే చూడాలి, దేనికి అట్లా లింక్ ఏం లేదా? ఎందుకంటే గోస్ట్ కమిషన్ చాలా కాలం నుంచి వాయిదాలు పడుతూ అంటే వచ్చింది. ఇప్పుడు రాజకీయాల్లో కామనే కదా, కొట్టడం లేకపోతే దించడము కూల్చడం ఇవన్నీ పోటాపోటీగా జరుగుతుంటాయి కదా. అందులో భాగంగా ఎవరిని తీస్తారు? మానసికంగా కాదు, ఇప్పుడు ఎవరిని తీస్తారు? ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే కవిత వెనక్కి లాగితే పార్టీ వాళ్ళు డ్యామేజ్ అవుతుందని యువతలు ఉన్న వాళ్ళు అనుకుంటున్నారేమో అట్లా. అట్లా ఏముండదు. అంటే June 2 అనేది ఆమె అయితే అనలేదు. ఆమె అనలేదు కానీ జస్ట్ జనరల్ గా ఒక ఇదైతే నడుస్తుంది సోషల్ మీడియాలో నడుస్తుంది. బట్ ఆమె ప్రిపరేషన్ లో ఉన్నట్టయితే నాకు కనబడతలేదు. ఆమె ఇంటి దగ్గర కూడా హంగామా ఏం లేదు. ఎవరైనా పోయిన వాళ్ళను లేదా పిలుచుకున్న వాళ్ళను కలుస్తుంది. అదే ఇంట్లో అయితే చర్చలు గట్టిగానే జరుగుతున్నాయి అనేది. జనాన్ని అయితే కలవట్లేదు. జనాలు ఎవరు లేరు, ఓన్లీ ఆమె పిలిచిన వాళ్ళతోనే మాట్లాడుతుంది. బట్ మీరు కూడా పోయి ఉండాలి ఈ పాటికి. అంటే ఆమె పోయినా కూడా ఇప్పుడు ఆమె పెద్దగా ప్రత్యేకత లేదు నేను పోవడం విషయంలో. ఎందుకంటే ఆ కుటుంబం గురించి కొత్త సన్నిహితంగా ఉన్నా కాబట్టి సలహాలు అడుగుతారు కదా, పార్టీ పెట్టాలా ఏంది అంకుల్, అట్లేం లేదు. ఆమె అంత అమాయకంగా లేదు రఘు. ఆమె పార్టీ పెట్టాలన్నా వద్దా అని అడిగే అంత ఇది లేదు. ఎందుకంటే పార్టీ పెట్టే ఆలోచన ఇప్పుడైతే లేదు ఆమెకి. నేను అది రాసుకోండి. అది రఘునందన్ రావు గారు అన్నారు June 2న పార్టీ రాబోతున్నది, ప్రకటన చేయగానే ఆమె పాదయాత్రకు రెడీ అవుతున్నదని. ఆయన ఏ స్టేట్ ఒకవేళ కేసీఆర్ పెట్టిస్తున్నాడు. ఒకవేళ కనుక ఆమె చేస్తే ఆమె శాశ్వతంగా దూరం అవుతుంది రాజకీయాల నుంచి. అంతేనా? ఒక్కసారి ఇప్పుడు ఇట్లున్నంత వరకే బలం, ఇట్లా అయినాక ఏముండదు. పార్టీ పెట్టినాక ఆమెతో ఎవరు పోతాళ్ళు ఏంది, ఆ పార్టీ నిలబడుతుందా, దానికి ఏ నినాదం ఏంది, ఆ నినాదాన్ని జనం యాక్సెప్ట్ చేస్తారా? అంతే ఈజీ ఆ పార్టీ పెట్టడం. కేవలం డబ్బులంతా మాత్రమే పార్టీ పెట్టవచ్చా? కేవలం ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేస్తే పార్టీ పెట్టవచ్చా? సాధ్యం కాదు కదా. పెద్ద పెద్ద సిపిఎం లాంటివే మార్జినల్ అయినాయి. నిలబడడం చాలా కష్టం. ఆమెకు ఆ నాలెడ్జ్ ఉంది. నాకు ఇప్పుడు ఇది తొందరపడితే నేను లేకుండా పోతాను ఫీల్డ్లో అనేది ఆమెకు తెలుసు. కాబట్టి పార్టీ పెట్టడం అనేది రూల్ అవుట్ చేయండి మీరు, అది జరగదు. అయితే ఆ లోపల అది లేదు ఆమె కంటే ఉంటుంది. ఆ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుంది ఆమె. జాగృతిని బలోపేతం, ఇప్పుడున్న ఎజెండా అయితే ఆమెకు జాగృతిని బలోపేతం చేసుకోవాలి. ఇవి నడుస్తుంటాయి స్పెక్యులేషన్స్. ఇవి లీకులు ఇచ్చినా కూడా 1-2 రోజులు, వారం రోజులు, అంతకంటే ఎక్కువనైతే కొనసాగించలేరు కదా. కాబట్టి తెరబడుతుంది త్వరలోనే. బట్ ఇష్యూ రిజాల్వ్ వాళ్ళ మధ్య ఉన్నా కూడా రిజాల్వ్ కావాలంటే పెద్ద ఆయన తలుచుకుంటేనే అవుతుంది. అది కేసీఆర్ గారు ఎప్పుడు అంటే మన ఆయనకు కూడా ఇగో హట్ అవుతున్నదేమో, నన్ను కాదని ఎట్లా మీరు నిర్ణయాలు తీసుకుంటారు, ఇట్లా ప్రెస్ మీట్లు పెడతారు, లెటర్లు రాస్తారని ఇగో హట్ అయితే జరుగుతున్న విషయాల పట్ల అయితే ఆయన హ్యాపీగా లేడు. కోపంగా కూడా ఉంటాడు ఖచ్చితంగా. బట్ అట్లుండడం వెళ్ళి కలవలేదా ఈ మధ్య కాలంలో? నేను అడిగాను అపాయింట్మెంట్, బహుశా వస్తుండొచ్చు, కలవలేదు ఇంకా. ఇప్పుడు ఎవరిని కలుస్తలేడు అని చెప్పారు. గోస్ట్ కమిషన్ ముందు పోయేటప్పుడు అని అడుగుతాడా లేకుంటే పోయొచ్చినాక పిలుస్తాడా అనేది తెలియదు. బట్ గోస్ట్ కమిషన్ ముందు కావాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేసినాను, అటెండ్ కావాలని, నోటీస్ రాకముందే. ఎందుకంటే నేను గోస్ట్ గారిని 2 సార్లు కలిశాను కదా. అంటే కలవక ముందు వాళ్ళకి ఏవో అపోహలు ఉంటాయి. కలిసి నేను చెప్పాను, నరసింహారెడ్డి గారి లాగా కాదు, చాలా మంచి జస్టిస్ ఆయన, మీరు వెళ్ళండి, మీరు పోతేనే క్లియర్ అయితే చాలా విషయాలు. మీ మీద కొన్ని ఆరోపణలు చేసినప్పుడు మీరు పోకపోతే అవి ఎస్టాబ్లిష్ అవుతాయి, కాబట్టి మీరు పోవాలి. ఆయన చెప్పేసిండు కదా TV9 ఇంటర్వ్యూలో, నాకేం సంబంధం, జనరల్ అంతా ఇంజనీర్లే కట్టిరని చెప్పేసిండు. కానీ ఇప్పుడు తెలిసేసింది కదా, ఇప్పుడు నీ మీదనే బట్ట కాల్చి మీదేస్తా, నేను అడగకుండా జడ్జిమెంట్ రాస్తాను. లేదు కదా, ఉండదు. ఆయన ముందు రావాలా, ఖచ్చితంగా ఉంటాయి అవి. అది అయిన తర్వాతనే అది పూర్తి అవుతుంది కమిషన్. సో కేసీఆర్ కోపం మరింత పెరిగే అవకాశం ఉందా, లేకపోతే ఆయన తగ్గడానికి అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే ఆయన క్యారెక్టర్ ని ఆయన కోపం పెరగద్దు అనుకుంటే ఈ స్పెక్యులేషన్స్, ఈ శాఖోపశాఖలుగా, అంటే ఇప్పుడు ఈమె ఆపాలి కదా ఆయన కోపం తగ్గాలంటే, ఆమె ఆపేటట్టు కనబడతలేదుగా. ఏది ఎట్లున్నా ఇంట్లో ఆయన బిడ్డ కాబట్టి మొండితనం ఆయనకి ఎట్లుందో ఆమె కూడా అట్లే ఉంటుంది. అంతే. ఆ కుటుంబంలో అందరికీ మొండితనం ఉంది. ఆ కుటుంబంలో ఒక శోభవదిన తప్ప అందరూ మొండితనం ఉన్నవాళ్ళు. మరి ఆమె ఏమి పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తలేదా? తల్లి కదా, చేస్తే చేయకుండా ఎందుకు ఉంటుంది, వస్తుంది, మాట్లాడుతుంది. ఉన్నాయి ఆమెకు చాలా మంది మీద కోపాలు ఉండొచ్చు. బట్ ఆ తల్లి ఒక్కది తలుచుకుంటే పోవవి, ఆ తండ్రి తలుచుకోవాలి. తండ్రి తలుచుకుంటే ఆమె అనుకున్న ఏందో ఆయనకు చెప్పి వాటి రిజాల్వ్ చేసుకోగలిగితే ఇదంతా సమస్య పోతుంది. కానీ పార్టీలో ఎలాంటి చీలికకు ఆమె కారణం కాదని నేను అనుకుంటున్నా. పార్టీకి ఒక డిసిప్లిన్డ్ పర్సన్గానే ఆమె ఉంటుంది, వేరే పార్టీ పెట్టదు. జాగృతిని బలోపేతం చేసుకుంటుంది, కానీ అది పార్టీకి ఎటువంటి ఇబ్బంది కలిగించదు. చూద్దాం. ఆమె కార్యక్రమాలు కూడా సామాజిక తెలంగాణ కోణం నుంచే ఉంటాయి. ఏది ఎట్లున్నారు ఆమె ఫిట్ పర్సన్ అయినా కాకపోయినా
ఆ నినాదంలో బలం ఉంది. ఆ నినాదాన్ని కొంతమంది నమ్ముకొని ఆమెతో సేల్ అవుతున్నారు. బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు, ఎంపీసీ ఇట్లాంటి వాళ్ళు. మేము కూడా పిలిచినప్పుడు సరే మన ఇష్యూ తీసుకున్నప్పుడు ఎందుకు పోకూడదు అని పోతున్నాం. అదేలేండి. బట్ అంతవరకే ఆమె పరిమితం అయిద్దని నేను అనుకుంటున్నా. ఇంతకు మించి చికాకు కలిగిస్తుందని నేను అనుకోవట్లేదు. చూద్దాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రకాష్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.